వెల్కమ్ టు థిర్మా రివ్యూస్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ పై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి నుంచి ఓజీ నుంచి అన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించిన డేట్స్ అయితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రం రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే సెప్టెంబర్ 22, 2024 అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనేసి అన్నారు. సో సింపుల్గా ఏం లేదు, సెప్టెంబర్ 27కి మనకి ఓజీ మూవీ అయితే వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఊరు పేరు భైరవ కోన అనే మూవీ ఉంది, దానికి సంబంధించిన అఫీషియల్గా పోస్ట్పోన్ అయిన దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే February 16th రోజున మూవీ థియేటర్లకు వస్తుందని ఇంకొక అప్డేట్ అయితే చేసిరన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ నాని గారికి సంబంధించిన మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే, నాని గారి సరిపోదా శనివారం మూవీ వచ్చింది కదా, దానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ఆల్రెడీ పర్చేజ్ చేసిరంట. ఎవరు పర్చేజ్ చేసిరంట అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 45 కోట్లకి పర్చేజ్ చేసిరు అనేసి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే బయటపడ్డది. అండ్ బై నెక్స్ట్ చూసుకుంటే మన రీసెంట్గా వచ్చిన ఫైటర్స్ మూవీ సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బయటపడ్డాయి. సో ఈ మూవీకి సంబంధించిన రివ్యూ నేను ఆల్రెడీ చేసిన, ఒకవేళ అయితే మీరు చూడకపోతే ఐ కార్డులు ఇచ్చేస్తాను, చెక్ చేసుకోండి. ఈ మూవీ 200 crores నెట్ వచ్చేసినప్పుడు, సో 200 కోట్ల బడ్జెట్ అయితే వచ్చేసింది. అండ్ 220కి దూసుకెళ్తుంది అనమాట. సో 220 కోట్లకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే దూసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ యానిమీ సైడ్ చూసుకుంటే మాత్రం బై డ్రాగన్ బాల్ డైమా సంబంధించిన అఫీషియల్ కొంచెం అప్డేట్ తీసుకొచ్చేది. ఏంటంటే గోకు సంబంధించిన ఇక్కడ ఐ థింక్ 1 minute 1 second వీడియో అయితే పెట్టారు, గ్లిమ్స్ లాగా అనుకోవచ్చు. సో దీంట్లో చైల్డ్ గోకు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ ఇచ్చారన్నమాట. అండ్ క్రెలిన్ కూడా కొంచెం పొట్టిగా ఉన్నట్టయితే కొంచెం పిక్స్ కూడా బయటపడ్డాయి. సో అఫీషియల్గా చూసుకుంటే మాత్రం ఇదే అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే మొబైల్ సూట్ గండమ్ సీడ్ ఫ్రీడమ్ మూవీ అవుతుందో జపాన్లో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ తీసుకుందనమాట. ఇది గోల్డెన్ కమీ ఉంది కదా, దాన్ని సెకండ్ ప్లేస్ని దొక్కేసి ఫస్ట్ ప్లేస్ని టేక్ ఓవర్ చేసింది అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ కోడ్ వైట్ మూవీ వచ్చేసరికి అయితేనేమో 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత గాడ్జిలా -1కి వచ్చేసరికి అయితేనేమో రిలీజ్ అయిన 2 వారాలకి 10th ప్లేస్కి వచ్చే 10th నుంచి 13th ప్లేస్కి వచ్చింది 2 వారాలకు అనమాట. సో నాకైతే బాగా అనిపించిన మంచి మంచి మూవీస్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే ఒక డిసప్పాయింట్మెంట్ అంతే అనమాట. అండ్ నెక్స్ట్ యానిమీకి సంబంధించిన మంచి అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ సీజన్ ఉంది కదా, సో ఇది హిందీ డబ్బుడ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఏన్షియంట్ మ్యాగస్ బ్రైడ్, తర్వాత అసాసినేషన్ క్లాస్ రూమ్, ఇవి తమిళ్ అండ్ తెలుగులో డబ్బింగ్ అయితే స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1 February 17th వస్తుంది అన్నమాట. తమిళ అండ్ తెలుగులో డబ్బై. అండ్ ఇది ఎక్కడ ఏ యాప్లో వస్తుందంటే బై మీకు క్రంచీరోల్ డబ్బింగ్స్ వచ్చేసాయి అనమాట. అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో ఓవరాల్గా చూసుకుంటే మన తమిళ్ తెలుగు వర్జన్స్కి అయితే మనం పండుగ చేసుకోవచ్చు, డబ్బింగ్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఇవి ఇవాళ నా మూవీ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా నెక్స్ట్ వేళ కలుసుకుందాం.